విషమంగా ఉన్నారు. అయితే ఈ ఇష్యూ మీద అల్లు అర్జున్ టీం మీద కేసు నమోదైంది. అసలు దీనికి మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కేసు నమోదు చేశారనంటే అది ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ప్రికాషనరీ థియేటర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు థియేటర్ నుండి అయినా వాళ్ళు ఎలా వెళ్ళాలి ముందుకి ఏంటి అనేది వాళ్ళు ముందే ఇష్యూ చేసుకోవాల్సింది. బట్ అలా చేయకుండా వాళ్ళు దాన్ని ఇమీడియట్గా వాళ్ళు రావడం వల్ల అక్కడ ఆల్రెడీ ఆ థియేటర్ కెపాసిటీ మహా అయితే 500 to 600 ఉంటుంది. బట్ అరౌండ్ వీళ్ళు వస్తున్నారనే న్యూస్ తేవడం వల్ల ఒక 5,000 to 6,000 పీపుల్ వచ్చారు. సో వాళ్ళు దానికి సంబంధించి ఏదైతే ఒక ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయో అవి తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా అది నెగిటివ్గానే అది స్ప్రెడ్ అవుతుంది. కంపల్సరీ వాళ్ళ మీద కేసు అనేది ఏదైతే రన్ అవుతుందో దానికి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ప్రాణం అయితే రాదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ నేనైతే అది నెగిటివ్గానే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఫైల్ అనేది చేయాలి కంపల్సరీ. అండ్ అంత పెద్ద హీరో అక్కడికి వస్తున్నప్పుడు టీం వాళ్ళు కూడా ముందుగా ఇంటిమేట్ చేయాలి కదా, ఏ టైం వస్తున్నాడని తెలుసు కానీ ఏ టైంకి వస్తున్నాడు అనేది తెలియదు. సో వాళ్ళు ఇక్కడ థియేటర్ వాళ్ళకి చెప్పలేదు, థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి కూడా సరైన టైంలో చెప్పలేదు. సో ఈ ముగ్గురి ప్రాసెస్లో ఎవరిది తప్పు అంటారు? అది ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే టీమ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఏ టైంకి వస్తాడు ఎక్కడి నుండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడైనా ప్రతి ఒక్క టీంలో ఎవరైతే ఉన్నారో మేజర్గా తనని కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, టేక్ కేరింగ్ చేసుకునే వాళ్ళు, సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ అది థియేటర్కి వెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు. బట్ వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళకు ఉంది. థియేటర్కి ఇవ్వాలి, అట్ ది సేమ్ టైము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నిటికీ ప్యారలల్గా ప్రొవైడ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ అనేది, అప్పుడు మాత్రమే మన పోలీస్ వాళ్ళకి కూడా హ్యాండిల్ చేయడానికి కూడా. అక్కడ పోలీస్ వాళ్ళ మిస్టేక్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే ఈవెన్ ఒక చిన్న చిన్న మీటింగ్స్ అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా 10 మంది నుండి 15 మంది వస్తారు. అట్లాంటి ఇంత పెద్ద హీరో వస్తున్నాడంటే వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళు చూసుకునే వాళ్ళు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదని చెప్పేసి అంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఆ టైంలో ఆ నైట్లో రావడం అవసరమా, ఒకవేళ వచ్చినా కానీ పిల్లల్ని తీసుకురావడం అవసరమా, ఇట్లా అంటున్నారు. సో దానికి ఏమంటారు? అట్లనేం లేదు. ఇప్పుడు అదే ఫ్యాన్స్ చెప్పాలంటే ఆ ఫ్యాన్స్ నుండే వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అప్పుడు ఫ్యాన్స్ కూడా పట్టుకొచ్చారు కాబట్టి సో ఫ్యాన్స్ని కూడా అనాలి కదా. వీళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏదైతే వీళ్ళు ఇష్యూ అయిందో వాళ్ళు కూడా వాళ్ళ అభిమానులే కావచ్చు. అందుకే అంత నైట్ అయినా కానీ చూడడానికి వచ్చి పిల్లల్ని పట్టుకొని కానీ మా ఫ్యాన్ని చూస్తారనే ఉద్దేశంగా. కాబట్టి అది వాళ్ళ మిస్టేక్ అని మనం చెప్పలేము. ఫ్యాన్స్ ఏదైతే ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ అంటే కనుక అది మాత్రం ఖచ్చితంగా రాంగ్. మొత్తానికి ఇప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఈమెయిల్ పే చేసినా కూడా చనిపోయిన వాళ్ళైతే రారు. సో ఇక మీదటైనా ఇట్లాంటివి కాకుండా అంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రాకపోవడమే బెస్ట్ ఫస్ట్ డే. సో ఫస్ట్ డే ఏంటంటే కంపల్సరీ ఈవెన్ నార్మల్ పర్సన్ వాళ్ళ ఫ్యాన్ అయినా వాళ్ళ నాన్ ఫ్యాన్ అయినా కానీ ఎవరైనా ఏంటంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ డే చూడాలి, మనము ఒక షో ప్రీమియర్ షో చేసినా కానీ ప్రీమియర్ షో చూడాలి, దాని రివ్యూ నేనే చేసుకోవాలనే ఉద్దేశంగా ఉంటుంది చాలా. సో కాబట్టి వాళ్ళు ఫస్ట్ డే రాకపోవడం బెస్ట్. ఒక 10 days 15 days వాళ్ళు ఒకవేళ సినిమా మేబీ వీళ్ళు ఫస్ట్ డే రావడానికి మేబీ రీజన్ ఏంటంటే దాన్ని హైప్ చేయడానికి కావచ్చు. సినిమా మంచిగా లేదనే ఉద్దేశంగా వాళ్ళు హైప్ చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. కాకపోతే మేమే వస్తారు, బరాబర్ వస్తారు సినిమా చూడడానికి. అవును మరి కొంటారు, అభిమానులు అన్నప్పుడు వస్తారు, అభిమానులు అన్నప్పుడు వస్తారు. నెగిటివ్ చేయడానికి కాదు నేను అనేది, నెగిటివ్ చేయడానికి అంటలేను. ఎవరైతే ఇప్పుడు హీరో వచ్చాడో ఫస్ట్ డేనే రావాల్సిన అవసరం లేదు ఆయన. హీరో గురించి చెప్పు. మరి హీరో గురించి నేను చెప్పేది, ఫ్యాన్స్ గురించి కాదు, హీరో గురించి నేను చెప్తాను. ఫస్ట్ డే రోజు వాడు అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో తను రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను వస్తే కంపల్సరీ అక్కడ నార్మల్గా ఈ సినిమాకి చాలా హైప్ ఉంది. బట్ ఆ హైప్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఖచ్చితంగా ఫ్యాన్స్ అయినా నాన్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా వస్తారు సినిమా చూడడానికి. అట్లాంటి టైంలో తిని రావడం వల్ల ఇంకెక్కువ జరిగింది. ఆ తొక్కిసలాట జరగడం వల్లనే అదైంది. వాళ్ళు రాకపోయి ఉంటే మాత్రమే జరగకపోయేది. అంతే. థ్యాంక్ యూ.